Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some good, some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 Wake up. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఇంకా వినాయక చవితి సెలబ్రేషన్స్ 9 days ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా విష్ చేసుకోవచ్చు. సో మీ ఇంట్లో ఎలాంటి వినాయకుడిని పెట్టారు అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను కమెంట్స్కి. సో ఇప్పటి నుంచి అండ్ ఇక్కడైతే మేము ముందు రోజు పూజకి వినాయకుడి విగ్రహం తీసుకోవడానికి ఇలా మార్కెట్కి వచ్చామన్నమాట. ఫుల్ రష్ ఉంది అండ్ సూపర్ కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ వినాయకుడిని చూసాం అనమాట. సో వినాయకుడు ఒక్కడే అనుకుంటా ట్రెండింగ్లో ఉన్న లైక్ పోజెస్తోని ఇలా మనకు కనిపిస్తూ ఉంటారు వినాయక చవితి అప్పుడు. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుడిని చూసాము. ఈసారి ఎందుకో మళ్ళీ ఇక్కడ మొత్తం ఒక షాప్లో అయితే మట్టి వినాయకుడిలే ఉన్నాయి. ఇది నెక్స్ట్ డే. సో వినాయకుడి విగ్రహం అయితే తీసేసుకున్నాము అండ్ మార్కెట్ షాపింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగే వంటలు స్టార్ట్ చేసేసాను నేను ఫస్ట్ ప్రసాదంతో. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ నేను పూజ సర్దడం అది దగ్గరికి వెళ్ళలేదు, మొత్తం శ్రీకాంతే చూసుకున్నారు. సో నేను వంటది చూసుకున్నాను అనమాట. రిషి లెగకముందే మేమిద్దరం అంటే బయటికి వెళ్ళి ఫ్లవర్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకొచ్చేసారు. ముందు రోజు కూడా తెచ్చుకున్నాము అండ్ అదే రోజు మార్నింగ్ ఫ్లవర్స్ అవి ఫ్రెష్గా ఉంటాయని ఆ రోజు తెచ్చుకున్నాం అనమాట. అండ్ మార్కెట్కి వెళ్ళి వచ్చేసారు అండ్ ఈలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. దెన్ వంట కూడా స్టార్ట్ చేసేసాను. ఆ ప్లేస్ చూపించాను కదా, ఇప్పుడు అక్కడ పెట్టబోతున్నాం అనమాట వినాయకుడిని. ఎవ్రీ టైం అక్కడే పెడతాము. సో ఈసారి కూడా పూజ మందిర్లో చేసేద్దాం అనుకున్నాం, కానీ ఆ పాలవెల్లు అంతా ఉంటుంది కదా, సో అది అంతా కట్టడం కష్టం అనేసి మళ్ళీ ప్లేస్ మార్చాం అనమాట. సేమ్ ప్లేస్లోనే పెడదామని. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ టాస్క్ ఏంటి అంటే బెల్లం తురమడం. సో ఫస్ట్ ముందు రోజు ఇలా తురిమి పెట్టుకోవాలని అర్థమైంది. సో అదే రోజు అంటే చాలా అంటే స్వీట్సే చేస్తాం కాబట్టి నేను ఈరోజు ప్లాన్ చేసింది ఆర్ది అదే ఉండ్రాళ్ళ ఆర్ది, పులిహోర అండ్ శనగలు ప్లాన్ చేశాను. బట్ ఎందుకో కొంచెం ఇలా ప్రసాదం కూడా చేయాలనిపించింది. ప్రసాదం అంటే కేసరి బాత్ లాగా చేయాలనిపించింది అనమాట. సో బెల్లం చాలా సింపుల్గా అయిపోద్ది కదా, ఇది కొంచెం నూక ఫ్రై చేసేసి వాటర్లో ఇలా ఉడకబెట్టేసి తర్వాత లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్క్ వేసేస్తే అయిపోతుంది. అదే బెల్లం వేసేసి అంతే సింపుల్గా అయిపోయింది. చాలా కొంచెం చేశాను ఈసారి ప్రసాదాలు. ఎక్కువ ఉంటే కూడా అదే రోజు అయిపోవాలి అండ్ మిగలకూడదు, మిగిలిన ఎవరు తినేవాళ్ళు కూడా లేరు. సో రిషి కూడా అంతంత మాత్రం తింటుంది అండ్ శ్రీకాంత్ నేనే కదా. సో ఆ రోజుకి ఎంత సరిపోతే అంతే చేశాను అనమాట. సో ఈసారి చాలా లిమిటెడ్గా చేశాను అండ్ ఎక్కువ చేసే అంత ఓపిక కూడా లేదు. సో చూపించాను కదా, కేసరి బాత్కి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. నెయ్యిలో ఇలా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. మెయిన్గా ఇది రిషి కూడా తింటుంది కదా, ప్రసాదంకి పెట్టిన తర్వాత ఏదైతే ఉంటుందో. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు నేను మార్నింగ్. సో ముగ్గురం ఇంకా ఒక గ్లాస్ మిల్క్ తాగేద్దాం అనేసి మార్నింగే తాగామన్నమాట. ఆ తర్వాత పూజ అయిన తర్వాత డైరెక్ట్ ఇంకా ప్రసాదాలే అనమాట. ఇంకేం లేదు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయింది ఈరోజు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ అదే టైం అయింది. అంటే వంట ఎక్కువ లేట్ అవ్వలేదు, కానీ పూజ దగ్గర సర్దడం పాలవెల్లు అదంతా అరేంజ్మెంట్స్ లేట్ అయిపోయాయి అనమాట. సో అంతే. ఇప్పటికైతే ఈ కేసరి బాత్, శనగలు, ఆర్ది, పులిహోర అండ్ వడపప్పు, సలివిడి, అటుకులు, బెల్లం ఇలా పెడదాం అనుకున్నా. అన్నీ కొంచెం క్వాంటిటీస్గా. సో కేసరి బాత్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలాగే చేస్తారా? ఇందులో కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఎందుకో కలర్ అంత ప్రిఫర్ చేయను, నాకు అంత నచ్చదు కలర్ వేస్తే. అంటే ఎవరైనా చేసి ఇస్తే ఓకే, బట్ నాకు కలర్ వేయడం అంత నచ్చదు అనమాట. ఇంకో పక్క చెప్పాను కదా, శ్రీకాంత్ ఇక్కడ రెడీ చేసేస్తున్నారు. సో మెయిన్ పాలవెల్లు. అక్కడ పాలవెల్లుకి మనకి ఎక్సర్సైజ్ చేస్తాం చూసారా, ఏమంటారు, పుషప్స్ చేస్తారు కదా, సో అలాంటిది ఒకటి చేయించి పెట్టారు. ఎక్సర్సైజ్ చేయడానికి కాదు, పాలవెల్లుకి. సో అది మాకు ఎక్కడ ఇంకా అది ఉండాలి, నెయిల్ అది ఉండాలి, పాలవెల్లు హ్యాంగ్ చేసుకోవాలి అనే ప్రాబ్లం లేదు. సో ఎవ్రీ టైం అది మాకు పాలవెల్లు అది రెడీగా ఉంటుంది అనమాట. ఇంట్లో ఉంచి పెట్టుకున్నాం, ఎవ్రీ ఇయర్ కావాలి కదా అనేసి. దెన్ ఇక్కడ వచ్చేసి ఉండ్రాళ్ళు, రిషి పాప కూడా నాకు హెల్ప్ చేసేసింది. సో అవన్నీ నేను చేశాను. సో లాస్ట్కి చిన్నవన్నీ రిషి చేస్తుంది అనమాట. వాళ్ళ డాడీ ఫ్రెష్ అప్ కూడా చేయించేశారు రిషి లేచిన తర్వాత. సో
ఫైనల్లీ మా వంట అయితే ఈసారి పాపం రిషి కూడా తనంతటి సహా ఒక 10% హెల్ప్ చేసింది. ఏంటి అంటే దేవుడి దగ్గర పూలు పెట్టడం, దేవుడి దగ్గర అదే మామూలుగా పాతవన్నీ తీసేసి అండ్ అది ఇది అందించడం, ఫ్రూట్స్ అన్నీ లైక్ అరేంజ్ చేయడం అవన్నీ అనమాట. చిన్న చిన్న పనులు తనని కూడా ఎంగేజ్ చేస్తూ తనకి ఇంట్రెస్ట్ ఉంది అండ్ మాకు కూడా హెల్ప్ అయింది. సో ఇంకొంచెం పెద్దయితే ఇంకా ఎన్ని పనులు చేస్తుందో అని అనుకున్నాము. కానీ చిన్నప్పుడే ఉంటాయి ఇలాంటి ఇంట్రెస్ట్‌లన్నీ కూడా. సో మా వినాయకుడైతే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. యాక్చువల్లీ మేము ముగ్గురం వెళ్ళినప్పుడు తీసుకొని రాలేదు. మళ్ళీ శ్రీకాంత్ వెళ్ళి తీసుకొచ్చారనమాట. సో వినాయకుడిని రెడీ చేసి కూర్చోబెట్టేసిన తర్వాత దెన్ ఇక్కడ మొక్కజొన్నలు పెడుతున్నారనమాట. ఇటు ఇటు ఇంకా డెకరేషన్స్ పత్రి. మాకు ఈసారి అసలు పత్రి దొరకలేదు. మనకి మినిమం అట్లీస్ట్ 12 టైప్స్ ఆఫ్ పత్రిలు ఉండాలంటారు కదా, అంటే పూజ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆకులు. సో అవి మాకు అసలు గరుకు పూస, మామిడాకులు ఇంకా బిల్వపత్రి 3 దొరికాయి. ఇంక వేరేవి దొరకలేదనమాట. ఇంకా 3తోనే పూజ చేసేసాము. ఎన్ని ఉంటాయి ఇంకెన్ని అవైలబుల్ ఉంటాయి అన్నాయి కదా. సో ఇప్పటికైతే ఇది. అండ్ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే కార్న్ మొత్తం కిందంతా ఇలా విచ్చి పెట్టారు కదా, సో అక్కడంతా దీపాలు వస్తాయి, మళ్ళీ పీట మీద సరిపోదు అని చెప్తున్నాను. సో అది అడ్జస్ట్ చేస్తున్నారనమాట. సో మామిడాకులు కూడా యాక్చువల్లీ ముందు రోజే ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటే తర్వాత అదే రోజు కట్టేసుకోవడం మంచిది. సో ముందు రోజు ప్రిపరేషన్స్ ఏవి జరగలేదు మావి. సో మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయిందనమాట. అండ్ రిషికి అయితే నేను ఏం తింటుంది ఏదో ఇచ్చాను తినమని చెప్పి. నేను పులిహోర కలుపుతా అంటే సైడ్కి కొంచెం వైట్ రైస్ తీసి పెట్టాను, ఒకవేళ కావాల్సి వస్తుందేమని. ఆ వైట్ రైస్ కావాలి అని అడిగింది. ఓన్లీ వైట్ రైస్ వేసుకొని తిన్నదనమాట. రిషి పెరగన్నం వైట్ రైస్ తప్పితే ఈ మధ్య మళ్ళీ ఏం తినట్లేదు. సో ఇక్కడ వచ్చేసి ఉండ్రాలు చేసేసాం కదా, అలాగే పచ్చివి పెడితే విరిగిపోతాయి ఆర్దిలోని. అండ్ ఇక్కడ తాలికలు ఏమంటారు. సో ఇవి కూడా వేసాను. సో అవి కుక్కర్లో పెట్టి మళ్ళీ కొంచెం 10 మినిట్స్ స్టీమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆర్దిలో వేస్తే అవి కొంచెం గట్టిగా బాగుంటాయి. అయినా సరే తాలికలేనా విడిపోయాయి, అవి కొంచెం విరిగిపోయాయి. బట్ అయినా ఉండ్రాలే బాగున్నాయి అన్నమాట. సో ఆర్ది అయితే రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. మొత్తం బెల్లంతోనే చేశాను, బికాజ్ షుగర్తో అయితే అది మంచిది కాదు. అండ్ శ్రీకాంత్ అండ్ రిషికి ఫాస్ట్గా దగ్గొచ్చేస్తుంది షుగర్ది. సో షుగర్ అయినా బెల్లంతోనే చాలా బాగుంటాయి. సో ఈసారి కొంచెం తక్కువ రెసిపీస్ అయితే తక్కువ క్వాంటిటీస్ అయితే తొందరగా అయిపోతాయి. బట్ అయినా సరే ఆర్ది కొంచెం లేట్ అయింది. మెయిన్గా ఉండ్రాలు చేయడం అవన్నీ ఉంటాయి కదా, సో దానికోసం అయినా సరే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఫైనల్లీ ఇది మా వంటలు అయితే. ఇంకా పూజ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్తాను. సో మేము లేచిన దగ్గర నుంచి ఒక 3 hours ఈ అరేంజ్మెంట్స్కే సరిపోయిందనమాట. సో ఆర్ది అయితే రెడీ అయిపోతుంది. దీని తర్వాత ఇంకా పూజకి రెడీ అయిపోయి కూర్చున్నాను. సో నేను చేసిన ప్రసాదాలు అయితే అవి అన్నీ కొంచెం క్వాంటిటీలో అలా చేశాను అనమాట. సో దేవుడికి మాత్రం అలా. అండ్ కొంచెం మాకు తిన్నాను. పులిహోర కొంచెం ఎక్కువ చేశాను, ఎందుకంటే పులిహోర ఆర్ది కొంచెం చేశాను అనమాట, అంతే. మిగతావన్నీ సింపుల్ అనమాట. అండ్ ఫ్రూట్స్. సో దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేనైతే. అండ్ రిషి కూడా రెడీ అయిపోయింది అండ్ శ్రీకాంత్ కూడా రెడీ అయిపోయారు కాబట్టి కొంచెం రెడీ చేసిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసేయడమే. అరిటాకులు ఉన్నాయి కదా, అది కూర్చుంటే ఫేస్ మీదకి తగులుతుంది. సో ఏమీ సర్దడానికి కూడా అవ్వట్లేదు. సో మళ్ళీ ప్లాస్టర్ వేస్తున్నారు అనమాట, చిన్న అరేంజ్మెంట్స్. సో వాల్కి కూడా ఏం డెకరేట్ చేయలేదు ఈసారి. అక్కడ ఎలా ఉంటే అలానే అనమాట. సో ఇప్పుడైతే ఇంక పూజ స్టార్ట్ చేసేద్దాం. మీరు ఎలా పూజ చేసుకున్నారు ఏంటి అనేది నా కమెంట్స్లో చెప్పండి.
పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫేస్లు అయితే నీరసంగా అయిపోయాయి. ఫొటోస్ కోసం నవ్వుతున్నాం అంతే, కానీ చాలా చాలా ఆకలి వేసేస్తుంది అనమాట ఒక పక్క. సో కంప్లీట్ అయింది కదా, ఇంకా తాంబూలం కది ఈవినింగ్. సో ఇక్కడంతా ఈవినింగే పిలుస్తారనమాట. సో ఇప్పుడు పిలిచిన ఈవినింగే వస్తారు. సో డైరెక్ట్గా ఈవినింగ్ 4-4:30కి వెళ్ళి పిలిస్తే 5 తర్వాత వస్తారు. అండ్ ఇదంతా రిషి రికార్డ్ చేసిన వీడియో క్లిప్పింగ్స్. అసలు ఫొటోస్ అయితే ఒక్కటి కూడా తీసుకోలేదు రిషి, అంటే మాతో పాటు కాకుండా సింగిల్గా అస్సలు తీసుకోలేదు. ఇక్కడ మా ఇద్దరికి ఫొటోస్ తీస్తా అని చెప్తుంది అనమాట. వాళ్ళ డాడీ ఏమో మొబైల్లో అందరు విషెస్ చేస్తారు కదా, వాటికి రిప్లై ఇవ్వడంలో బిజీ ఉన్నారు. సో ఇంకా తీస్తా అంటే ఇక బాగా ఫోటోగ్రాఫర్ దొరికేసింది అంటున్నాను తనతోని. సో అంతే. అయిన తర్వాత అంతే, ఇంకేముంది, ఇప్పుడైతే ఫుడ్ తినేయాలి. చాలా చాలా ఆకలిగా ఉంది. ఎంత కాదన్నా సరే 12:30-1 అయిపోద్ది అనమాట పూజ అయ్యేసరికి. అంటే మేము ఫుడ్ తినేసరికి లంచే అవుతుంది డైరెక్ట్. అందుకే బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం చేయను, ఎలాగో తినక ముందే కదా చేయాలి అంతా. సో మిల్క్, టీ, కాఫీ తాగుతారు. సో నేను అందుకే మిల్క్, రిషి, నేను, శ్రీకాంత్ ముగ్గురం తాగేసి ఒక్కొక్క గ్లాసు దెన్ మిగతా పనులు చేసుకున్నాం. వితౌట్ ఎంటీ స్టమక్తో అయితే అస్సలు చేయలేను నేను. సో ఇవి మా లంచ్ ఐటమ్స్ అనమాట. అండ్ రిషి అయితే స్వీట్ ఏం తినలేదు, పులిహోర కొంచెం పెరుగు వేసి పెడితే తిన్నామన్నమాట. ఇప్పటికైతే లంచ్ అయిపోయింది. ఇక్కడ నేను ఎందుకు ఇరిటేట్ అవుతున్నానంటే, ఇది ఈవినింగ్ 4:30కి పడుకొని లేచిన తర్వాత సో బయటికి వెళ్దాం అనేసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. 4:30 కాదు, ఆల్మోస్ట్ 6 అయిపోతుంది ఇప్పుడు. సో ఇంకా టెంపుల్కి వెళ్దామని ఇంకా రెడీ అయ్యామన్నమాట. యాక్చువల్లీ తమ్ముళ్ళకి పిలిచాను, ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాం అనమాట, ఇంకా రాలేదు. సో మళ్ళీ సరే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చేయచ్చు అనేసి దగ్గరగా ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు టెంపుల్ అంటే చాలా చాలా రష్గా ఉంటుంది. అదే ఆలోచిస్తున్నాను, ఎంత రష్గా ఉంటుందో ఏంటో, మళ్ళీ ఎక్కువసేపు నించోవాల్సి వస్తుందేమో, పాపతో కష్టం కదా. సో అన్నీ ఆలోచిస్తున్నాను. బయట క్లైమేట్ కూడా కొంచెం వర్షం పడేలా ఉంది, అన్నీ ఆలోచిస్తున్నాను. సో ఇంకేదైనా చీకటి అవ్వకముందు వెళ్ళి వచ్చేస్తే సేఫ్ కదా. ఇంకా రిషి ఏం తినలేదు కదా, అంటే ఆఫ్టర్నూన్ కొంచెం పులిహోర మాత్రమే తిన్నది. లేచిన తర్వాత స్నాక్ ఏదైనా పెడతాను కదా, సో ఈరోజు స్నాక్ ఏం చేయలేదు. ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ ఒలిచి ఇలా పొమోగ్రనేట్ చేస్తున్నాను. సో తను తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే. బయట అయితే వెదర్ కూల్గా ఉందని చెప్పాను కదా, ఇంకా రిషికి క్యాప్ వేసుకోమన్నాను అండ్ స్వెటర్ కూడా వేసుకోమన్నాను, కానీ అస్సలు వేసుకోలేదు, మాట వినలేదనమాట. సో ఇంకా మఫ్లర్ ఒకటి, అదే క్యాప్ ఒకటి వేసుకున్నాం అంతే. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసి ఇంకా తాంబూలం ఇచ్చేస్తే వినాయక చవితి కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడతో బాగా జరిగింది ఈసారి వినాయక చవితి మాత్రం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ టేక్ కేర్. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.